జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనందరం చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు అమెరికా సంబంధాలు, అమెరికాకి వెళ్ళిపోవడాలు, అమెరికాలో ఉండటాలు, ఇవే కదా మన నిత్యం జీవితంలో. ఎవరింటికి వెళ్ళినా ఇంటికి ఇద్దరు, ఇంటికి ముగ్గురు అమెరికాలో ఉంటారు. ఇద్దరు పిల్లలుంటే నలుగురు అమెరికాలోనే ఉంటారు. అవునా కదా? ఇలాంటప్పుడే మనకేమనిపిస్తుందంటే, అమెరికా సంబంధాలు చేసుకోవడం, అమెరికాకి పిల్లల్ని పంపించేయడం, ఇదే వారసత్వంగా వస్తుందే తప్ప వేరే ఆలోచనలు ఎవరు చేయటంలా. నిన్న నేను ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కనపడితే నేను అన్నాను, అమ్మ ఏంటి ఎంఎస్ చేస్తావు కదా, ఉద్యోగం వచ్చిందంటే. ఉద్యోగం రాలేదా ఆంటీ? వెనక్కి వచ్చేస్తానంటే డాడీ మమ్మీ ఒప్పుకోవట్లేదు. అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు కదా, నువ్వు కూడా అక్కడే ఉండు, అక్కడే ఉండి ఎంఎస్ చేస్తావు కదా, ఏదో జాబ్ వెతుక్కో అంటున్నారు. జాబులు ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉన్నాయి మేడం ఆంటీ. మరి అది ఎంత చెప్పినా డాడీ వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకేమో అమెరికాలో ఉండటం అంత ఇష్టం లేదు, అక్కడే ఉండి మ్యారేజ్ చేసుకో అంటున్నారు అన్నారు. బలవంతంగా మన పిల్లలకి ఇష్టమా కాదా అని తెలుసుకోకుండా మనం బలవంతంగా వాళ్ళ మీద అమెరికాలోనే ఉండండి, అందరి పిల్లలు అక్కడే ఉన్నారు, అక్కడే సెటిల్ అవ్వండి, అక్కడే మీరు ఉంటే బాగుంటుంది అని అలా ఆలోచించి మన పిల్లల్ని దౌర్జన్యంగా పంపిస్తున్నామేమో అనిపిస్తుందండి అప్పుడప్పుడు. వాళ్ళ ఇష్టాన్ని మనం కనుక్కోకుండా, వాళ్ళ ఇష్టాలు ఎక్కడుంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారనుకోకుండా, మన దగ్గర ఉంటే వాళ్ళకి బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. లేదు, ఇంత ప్యాకేజీ డబ్బు వస్తేనే వీళ్ళు స్థిరపడగలరు, బాగుంటుందని చెప్పి మనం అనుకుంటున్నాం. చూడండి, ఇప్పుడున్న బంధుత్వాల్లో నలుగురు, ఐదుగురు, ఆరుగురు చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎవరింటికి ఎవరు రావట్లా, కలిసి ఉండట్లా. ఒకళ్ళింటికి ఒకళ్ళు రావాలంటే 100 సార్లు బతిమాలాలి. అలాంటిది కొడుకు కూతురు కూడా అమెరికాలో పెట్టేసిన తర్వాత వాళ్ళు అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి, రే నువ్వెప్పుడు వస్తావురా, నువ్వెప్పుడు వస్తావమ్మా అని చెప్పి మనం తర్వాత వీళ్ళని అలవాటు చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో, మళ్ళీ వాళ్ళని అమెరికా నుంచి ఇండియా తేవడానికి కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్. ఆలోచించండి. అక్కడున్న డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి, ఇక్కడి నుంచి కొరియర్లు, ఇక్కడి నుంచి చూసుకుంటే అక్కడికి ఇక్కడికి పెద్దగా ఏమీ తేడా ఉండదు. ఆలోచించండి ఒకసారి. ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలకి ఇష్టం లేని పనులు ఎక్కువగా చేస్తున్నామేమో మనం ఈ మధ్యకాలంలో. వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తిస్తున్నాం. మనం 10 మందిలో అందరి పిల్లలు అమెరికాలో ఉన్నారు, మన పిల్లలు లేకపోతే ఎలాగా? వాళ్ళ ఇంట్లో పిల్లలు వెళ్ళంగానే అవి పంపిస్తున్నారు, ఇవి పంపిస్తున్నారు అనుకుంటున్నామే కానీ, పెద్ద వయసులో మన దగ్గర పిల్లలు లేకపోతే మనం ఎంత ఇబ్బందులు పడతామో అనేది ఆలోచించుకోవట్లా. అదొకటి. మనము కలిసి ఉండే టైము వాళ్ళకి 30-35 వచ్చినప్పుడు, మనకి 60లో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రేమలు మన ప్రేమలు కలవకుండా ఇంటర్ దగ్గర నుంచి హాస్టల్లో వేసి, తర్వాత ఉద్యోగానికి హాస్టల్కి పంపించి, తర్వాత ఎంఎస్ చేయడానికి అమెరికాలకు పంపించి, ఇలా వాళ్ళకి మధ్య మనకి బాండింగ్ లేకుండా యాంత్రికమైన జీవితం గడుపుతున్నామేమో అనిపిస్తుంది. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది, నిజమే కదా, మనం అనవసరంగా ఎక్కడో దూరపు కొండలు నునుపని పరిగెడుతుంటాం. మా బ్రదర్ అంటాడు, ఎప్పుడు కంపెనీ వాడిని 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండేటట్టు పంపిస్తారు, వాడు 6 నెలలకి సంవత్సరానికి వెనక్కి వస్తూ ఉంటాడు. ఎందుకురా, మంచి ప్యాకేజీ ఉండొచ్చు కంటే ఏముంది అక్కడ ఉండడానికి, ఇవే డబ్బులు అక్కడ, ఇవే అయితే మనం స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, ఖర్చు పెట్టచ్చు. అది అక్కడ డాలర్స్లో పోల్చుకుని ప్రతిదానికి ఇదెందుకు అని ఈ బతుకులేంటి, ఇట్లాంటిది నాకు నచ్చదు ఈ జీవితం అని చెప్తూ ఉంటాడు. అలాగే వాడి ఇష్టానికే వదిలేస్తూ ఉంటాం మేము. పోన్లేరా అక్కడే ఉండు, సంపాదించుకో, చక్కగా అందరు సంపాదించుకుంటున్నారని చెప్పం. నీకు ఎలా అనిపిస్తే అలాగే చేయరా అని చెప్తూ ఉంటాం. పిల్లల ఇష్టానికి మనం వదిలేస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఆడపిల్లల దగ్గర నుంచి కూడా పంపించేయటం, వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోవడం అంటే మీకు శ్రద్ధ లేదని నేను అంటలా. వాళ్ళకి జాబులు రాకపోయినా సరే మనం దౌర్జన్యంగా వస్తాయి ఉండండి అని చెప్తున్నామే కానీ, ఇక్కడ వచ్చి ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకోమ్మా. ఇంతకుముందల్లా ఆడవాళ్ళు ఉద్యోగం చేయకపోతే శుభ్రంగా ఉన్నారు, అందరూ బాగున్నారు. మరి ఇప్పుడు కాలం వచ్చేసరికి ఈ రకంగా అమెరికాలో వెళ్తేనే బాగుంటుందేమో అనిపించేటట్టు మనుషులు ఏర్పడుతున్నారు. కనుక అందరూ ఆలోచించండి అమెరికా పంపించేటప్పుడు. ఓకేనా? బాయ్ అండి.